నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్. నమస్తే అండి. ఆహ్, హ్మ్, పురుషోత్తం రెడ్డి గారు, పోలవరం మనకి దశాబ్దాల కలగానే ఉంటుంది. అయితే ఈ పోలవరం హైట్ గురించి డిఫరెంట్ ఆహ్, ఇవి వినిపిస్తున్నాయి. నంబర్స్ వినిపిస్తున్నాయి. అసలు ఈ పోలవరం హైట్ ఎంత? ఎంత ఉండాలి? ఇప్పుడు ఆ హైట్‌ని కుదించే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు? పోలవరం ప్రాజెక్టు హైట్ గురించి మాట్లాడేటప్పుడు పోలవరం యొక్క స్వభావాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఓకే. పోలవరం ప్రాజెక్టు గోదావరి నది పైన నిర్మిస్తున్నారు. గోదావరి చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎప్పుడు కూడా 2 కొండల నడుమ నిర్మిస్తారు. హ్మ్. మనకు పోలవరంలో ఆ పట్టు దొరకట్లేదు. పోలవరం మీన్స్ గోదావరి నది మీద అట్లాంటి 2 కొండల మధ్య ఉండే తెలంగాణలో ఎక్కువ కిలోమీటర్లు గోదావరి ప్రవహిస్తుంది. తక్కువ కిలోమీటర్లే ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహిస్తుంది. ఎక్కువ కిలోమీటర్లు ప్రవహిస్తున్నాడు సముద్ర మట్టానికి లోలో వాళ్ళుంటారు కాబట్టి ఎత్తిపోతల పథకం. ఇప్పుడు కాళేశ్వరం అవన్నీ అట్టొచ్చినట్టే. ప్రాజెక్ట్ కట్టడానికి అవకాశం కనపట్ల. లిఫ్ట్ చేసి చేసుకోవాల్సొస్తుంది. అది వాళ్ళకి ఉన్నటువంటి డిసడ్వాంటేజ్. అవును. ఏపీకున్న అడ్వాంటేజ్ తక్కువ నిడివి పోలవరం మనకు గోదావరి నది ఉన్న పోలవరం దగ్గర 2 కొండలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి 2 కొండల మధ్య ప్రాజెక్ట్ కడతారు. కానీ ఎక్కడైతే అలికేట్ చేయబడిందో అంటే ప్రాజెక్ట్ కట్టాలనుకుంటున్నారో అక్కడ పరిస్థితి ఏంటంటే 2 కిలోమీటర్ల వెడల్పు, దాదాపు 50 కిలోమీటర్ల పొడవు ఉధృతంగా అక్కడ పోలవరం ప్రవహిస్తుంది. గోదావరి ప్రవహిస్తుంది. 2 కిలోమీటర్ల ఎడల్పు, 50 కిలోమీటర్ల పొడవు ఉండే అంత దూరం ఎంత ఇప్పుడు మేము తిరుపతిలో ఉంటాం. తిరుపతికి 70 సంవత్సరాలకు సరిపోయేంత నీళ్లు ఒక రోజులో వస్తుంది ప్రవాహం. అబ్బా! అంతటి ఉధృతంగా పోలవరం గోదావరి దగ్గర ప్రవహిస్తుంది. ఎందుకు ఓకే. చెప్తున్నానంటే ఇక్కడ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఇవన్నీ పర్యావసనాలు దృష్టిలో పెట్టుకోవాలి. రెండోది చాలా ఇప్పుడు నాగార్జున సాగరు, శ్రీశైలం రాక్ ఫిన్ డ్యామ్ అంటారు. అంటే రాతి స్వభావం కలిగినటువంటి నేల హ్మ్. స్వభావం. హ్మ్. కానీ ఇక్కడ రబ్బర్ అనలేం గాని మృదు స్వభావం కలిగిన నేల అవును. పోలవరం దగ్గర. బురద నేల. పట్టు బురద నేల ఆ పదాలు ఎట్లా అయినా మృదువుగా ఉంటుంది. ఒండ్రు అంటే పట్టు మట్టుంటుంది. ఉండదు. దాంతో ఏమవుతుంది పట్టు జరిగేంత వరకు కిందకు కొట్టాలి బోర్లేసి. హ్మ్. బోర్లేసి కొడతారంటే ఎక్కడ పట్టు దొరుకుతుందని. ఒక రకంగా పోలవరం పైన ఒక డ్యామ్ కడితే కింద కట్టాల్సినంత పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉధృతంగా ప్రవహిస్తుంది. పట్టుత్వం లేనటువంటి నేల. కాబట్టి ఇంత సంక్లిష్టమైన ఏరియాలో మనం పోలవరం కడుతున్నాం హ్మ్. అనేది హ్మ్. ఎవరికైనా స్పృహ ఉండాలి. పోలవరంలో ఏదైనా జరగరాని జరిగితే రాజమండ్రిని ఊహించుకోలేము. అంతటి ప్రమాదకర పరిస్థితులు అక్కడ ఉంటాయి. ఓకే. రెండోది గోదావరి నది 120 రోజుల పాటు ఉధృతంగా వరద ప్రవహిస్తుంది. 120 రోజులు. ఇక్కడ ఎంత ఎత్తు మట్టం ఉండాలి అనేది చర్చ. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా కాటన్ బ్యారేజ్ చూడండి. రాజమండ్రికి ముందుంటుంది. కాటన్ బ్యారేజీ ఒరిజినల్ నీటి నిల్వ సామర్థ్యం 1.5 టీఎంసీ. హ్మ్. 1.5 టీఎంసీ. ఒక టీఎంసీతో 10, 15, 12,000 ఎకరాలకు మాత్రం నీళ్లొస్తాయి. 1.5 టీఎంసీ అంటే 20,000 ఎకరాల లోపే నీళ్లుండాలి. కానీ 12,00,000 ఎకరాలకు నీళ్లిస్తాంది. ఏది కాటన్ బ్యారేజ్. ఓకే. మరి 1.5 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ఉన్న కాటన్ బ్యారేజీ 12,00,000 ఎకరాలకు నీళ్ళు ఎట్టిస్తా ఉందంటే 120 రోజుల పాటు ప్రవాహం. కాబట్టి ఆ 1.5 డైవర్ట్ చేసుకుంటా పోతారు. అంటే 120 రోజులంటే 120, 140, 50 టీఎంసీలు. కాబట్టి ఈజీగా 12,00,000 ఎకరాలకు వస్తుంది. పోలవరం కూడా అలాంటి ప్రాజెక్ట్ గానే మనం చూడాలి. హ్మ్. పోలవరం ప్రాజెక్ట్ కూడా నీటి నిల్వ ప్రాజెక్ట్ కాదు. నీటి నిల్వ ప్రాజెక్ట్ దాని కెపాసిటీ ఎంత? 180 టీఎంసీలు. 180 టీఎంసీలు 200 చిల్లర టీఎంసీలు దాని నిల్వ సామర్థ్యం 152 అడుగులు. మీరు ఎత్తు మట్టం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి 152 అడుగుల ఎత్తులో నీళ్లు నిలిపితే బహుశా 180 టీఎంసీలో 200 టీఎంసీలు దాని కెపాసిటీ. కానీ మన లక్ష్యం ఏంటో తెలుసా? పోలవరం కుడి కాలువ అంటారు. అంటే కృష్ణా డెల్టా విజయవాడ వరకు వస్తుంది. ఎడమ కాలువ అంటే లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్. ఇప్పుడు ఆయన కుడి కాలువకి పట్టిసీమ అని పెట్టాడు. హ్మ్. ఎడమ కాలువకి పురుషోత్తంపట్నం. అది ఎడమ కాలువ, కుడి కాలువ. ఎడమ కాలువ విశాఖపట్నం వైపు వెళ్తుంది. ఈ 2 కాలువల్లో రోజుకి 1.5 టీఎంసీ కెపాసిటీతో నీళ్లు తీసుకుంటుంది. 2 కాలువలు కలిపి 3 టీఎంసీలు. మన లక్ష్యం 360 టీఎంసీలు తీసుకోవడం. మరి పోలవరంలో 200 టీఎంసీల నిల్వ సామర్థ్యం, దీంట్లో ఒక 30, 40 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ ఉంటుంది. తీసుకోలేం. ఓకే. అంటే 150 టీఎంసీలు కూడా ఉన్న నీళ్లుకున్న సామర్థ్యంతో డ్యామ్ కట్టి 360 టీఎంసీ ఎట్ట తీసుకుంటారు నీళ్లు? అంటే నేనిప్పుడు కాటన్ బ్యారేజ్ లాగానే ఇది కూడా. అంటే హ్మ్. పోలవరం డ్యామ్‌కి 132 అడుగుల ఎత్తులో నీళ్లున్నప్పుడు కుడి కాలువకు గ్రావిటీతో నీళ్లొచ్చేస్తాయి. ఓకే.
ఎడమ కాలువకి 133 అడుగులు వచ్చేస్తుంది. అంటే 135 అడుగుల్లో నీళ్లు నిలిపినా కూడా 2 కాలువలు నీళ్లు వస్తాయి. రోజుకి 3 టీఎంసీలు ఇంటూ 120 రోజులు కాబట్టి 360 టీఎంసీలు. అంటే పోలవరం కూడా ఒక రకంగా కాటన్ బ్యారేజీ లాగా నీటి డైవర్షన్స్ ప్రాజెక్టే. కాకపోతే మీరు అనొచ్చు అలాంటప్పుడు 152 అడుగుల ఎత్తు ఎందుకు కావాలి? 2 హ్మ్. కారణాల రీత్యా కావాలి. నెంబర్ 1, 152 అడుగుల ఎత్తులో నీళ్లుంటే విద్యుత్ ప్రాజెక్ట్ నడుస్తుంది. ఓకే. విద్యుత్ ప్రాజెక్ట్ నడవాలంటే పోలవరంలో 152 అడుగుల ఎత్తులో నీళ్లు ఉండాల్సిందే. 135 అడుగుల ఎత్తులు ఉంటే నీటి విద్యుత్ ప్రాజెక్ట్ సాధ్యం కాదు. జల విద్యుత్ అనేది కారు చౌకగా వస్తుంది, నాణ్యమైనది. అంటే హ్మ్. రాష్ట్రానికి ఒక అసెట్ అవుతుంది. కాబట్టి 152 అడుగుల్లో ఉండాలనేది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దుమ్మగూడెం టేల్పాన్ పథకం అని, అంటే రాయలసీమకి దక్షిణ తెలంగాణకి శ్రీశైలం డ్యామ్ అని మా రాయలసీమలో ఉంటుంది. దాన్ని పరిమితం చేయాలంటే అక్కడి నుంచి హ్మ్. హైదరాబాద్ నీళ్లు తీసుకెళ్తారు కాబట్టి దుమ్మగూడెం టేల్పాన్ అంటే పోలవరం నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి నాగార్జున సాగర్ ఎడమ కాలువలో పోస్తారు. ఓకే. అప్పుడు శ్రీశైలం డ్యామ్ కంప్లీట్ గా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, దక్షిణ తెలంగాణకి పరిమితం చేయొచ్చు. లేకపోతే కిందకి నీళ్లు వదలాలి. అది ఓకే. జరగాలన్నా 152 అడుగుల ఎత్తులో నీళ్లు ఉండాలి. కాబట్టి భవిష్యత్ అవసరాల రీత్యా, విద్యుత్ ప్రాజెక్టు రీత్యా 152 అడుగుల ఎత్తులో నీళ్లు ఉండాలి. అయితే 152 అడుగుల ఎత్తులు ఎందుకు వద్దంటున్నారు? ఎందుకు చర్చ నడుస్తుంది? కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే 152 అడుగుల ఎత్తులో నీళ్లు పెట్టాలంటే బ్యాక్ వాటర్ ఎక్కువ నిలుస్తుంది. ఓకే. అంటే డ్యామ్ కట్టామంటే బ్యాక్ వాటర్ నిలుస్తా పోతా ఉంటుంది. 135 అడుగుల ఎత్తులో ఉంటే నిలుస్తుంది. 135 అడుగుల ఎత్తులో నీళ్లుంటే ఒక 6-7 వేల కోట్ల నుంచి 10,000 కోట్లతో నిర్వాసితులు క్లియర్ చేయాలి కదా! ఓకే. వెనకాల ఉంటాయి నిర్వాసితులు, గ్రామాలు, అడవి. ఈ ముంపు గ్రామాలు. ప్రాంతాలు 135 అడుగుల ఎత్తులో ఉంటే ఒక 10,000 కోట్ల రూపాయలతో నిర్వాసితుల సమస్య క్లియర్ చేయొచ్చు. 6-7 కోట్లు. 152 అడుగుల ఎత్తులో నీళ్లు పెడితే 30,000 కోట్ల రూపాయలు కావాలి. ఓకే. నిర్వాసితులకు అయ్యే ఖర్చు తగ్గించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం 152 వద్దు, 135 ఆపాలనుకుంటా ఉంది. అది డైరెక్ట్ గా చెప్పరు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, ఏం చేస్తుందో చూడాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఫస్ట్ ఫేజ్ లో 135 అడుగులు, రెండో ఫేజ్ లో 152 అడుగులు అన్నాడు ఆయన. హ్మ్. దానికే తెలుగుదేశం పార్టీలో ఏం చేశారు? జగన్ రాజీ పడిపోయినాడు. 135 అడుగులు ఎత్తు మట్టం తగ్గించేసి అదొక డ్యామ్ లాగా తయారు చేసేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వంతో లొంగిపోయినాడు, అవినీతి అన్ని మాట్లాడేసినారు. హ్మ్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది. ఇప్పుడు వీళ్ళకి అదే సమస్య ముందుకు వస్తాం. కాబట్టి నువ్వు 135 ఎందుకు అడుగుతున్నావు? కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? ఆ రోజు నువ్వు అన్నావు కదా 130, 152 అడుగులు మేము చెప్పకపోయినా అన్నావు కదా. కాబట్టి ఈ రోజు నువ్వు 130 అడుగులు నువ్వు అమ్ముడు పోయినావు వీళ్ళు మాట్లాడతారు. అసలు సమస్య ఇది. అసలు కాబట్టి నువ్వు కేంద్రం అది కాదు సార్. ఇక్కడ కేంద్రం ఎందుకు ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్‌ని మామూలు డ్యామ్‌గా ఎందుకు చిత్రీకరించాలని చూస్తోంది? డబ్బులు తగ్గుతాయని చెప్పారు కదా. 152 అడుగులు ఎత్తులో నీళ్లు నిలబెడితే 30,000 ఆ రోజే తెలుగుదేశం ఫస్ట్ టైం అధికారంలో 33,000 ఇప్పుడు కనీసం 40,000 కోట్లు అవుతుంది. హ్మ్. 40,000 కోట్లు పెట్టాలి. 135 అడుగుల ఎత్తులో నీళ్లు ఉంటే 10,000 కోట్లతో అయిపోతుంది. ఖర్చు తగ్గుతుంది కదా. కేంద్రం డబ్బులు ఇవ్వాలి కదా నిర్వాసితులకి. హ్మ్. ఇది కేంద్ర ప్రభుత్వం ఇది నిజాయితీగా చెప్పరు. వాళ్ళు వాళ్ళ నమ్మకం ఏంటంటే 135 అడుగుల ఎత్తులో నీళ్లు నిలిపిన నేను చెప్పాను కదా లాజిక్. 132 అడుగుల ఎత్తులో నీళ్లుంటే కుడి కాలువకు, 150, 135 అయితే ఎడమ కాలువకు నీళ్లు సరిపోతాయి. 135 అడుగులో నీళ్లు పెట్టినా కూడా హ్మ్. 2 కాలువలు అందుకుంటాయి. కానీ కరెంట్ ఉత్పత్తి కాదు. భవిష్యత్తులో దుమ్మగూడెం టేల్ ప్లాంట్ లాంటి పథకాన్ని టేకప్ చేయాలంటే సాధ్యం కాదు. ఓకే. కానీ మాలాంటి వాళ్ళ ఆలోచన ఏంటంటే నిజాయితీగా మాట్లాడండి. రెండో పాయింట్ ఏంటంటే ఈ రోజు మనం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో ఖర్చు పెట్టేసి 135 అడుగులు క్లియర్ చేసేసాం అనుకుందాం. హ్మ్. భవిష్యత్తులో మనం పోలవరాన్ని ఉపయోగించుకుంటూ కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సి వస్తుంది. ఓకే. మళ్ళీ దానికి ఇప్పుడు మనం కేంద్రం ఎలాంటి సపోర్ట్ చేయదు. ఒక్క రూపాయి ఇది. ఇప్పుడు జాతికి అంకితం చేశారంటే 135 నుంచి రేపు ఎప్పుడైనా డబ్బులు బాగున్నాయి 152 అడుగులు పెట్టి మనం విద్యుత్ ఉత్పత్తి చేయాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సింది. ఇంకొక 20-30 కోట్లు. మళ్ళీ రోజు రోజు పెరిగేది. అది రాష్ట్ర ప్రభుత్వం చేయని కూడా చేయలేదు. ఎందుకంటే డబ్బులు కూడా లేవు. అవును. కాబట్టి బహుళార్థక ప్రాజెక్టు భవిష్యత్ అవసరాల దృష్ట్యా రెండోది కేంద్ర ప్రభుత్వం యూజ్డ్ అమౌంట్ ఉంటుంది. విభజన చట్టంలో అదే చెప్పబడింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 152 అడుగుల ఎత్తులో డ్యామ్ కడతా ఉంది. హ్మ్. గేట్లు మాత్రం 135 అడుగులే నిలుపుతారు. ఇప్పుడు ఏమంటారు చంద్రబాబు గారు గతంలో జగన్ గారు అన్నారు కదా. కావాలంటే కొలుసుకోండి అన్నాడు ఆయన అనిల్ కుమార్. వీళ్ళు కూడా అదే చెప్తారు కొలుసుకోండి అంటారు. 152 అడుగుల ఎత్తులోనే డ్యామ్ కడతారు. నీటి నిల్వ మాత్రం గేట్లు మెయింటెనెన్స్ మాత్రం 130 అడుగులు పెడతారు. ఓకే. దీన్ని నిజాయితీగా చెప్పరు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సింది రేపు ఉత్తరాతర భవిష్యత్ అవసరాల రీత్యా 132 అడుగులు కానీ ఈ రోజు నిల్వ పెట్టుకుంటే వాళ్ళు 30,000 కోట్లు వాళ్ళే ఇస్తారు. మన రాష్ట్ర ప్రభుత్వానికి బర్డెన్ తగ్గుతుంది. ఓకే. కానీ ఈ రోజు వాళ్ళతో రాజీ పడితే రేపు రాష్ట్ర ప్రభుత్వానికి పెనుభారంగా తయారవుతుంది. ఆచరణ సాధ్యం కాదు.
విద్యుత్ ప్రాజెక్టుని వదులుకోవాల్సి వస్తుంది. దుమ్మగూడెం టేల్ పాండ్ పథకాన్ని అమలు చేయాలంటే సాధ్యం కాదు. బహుళార్థక ప్రాజెక్టు యొక్క అవసరం సాధ్యం కాని పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు ఆలోచించాలి. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.